శాంతం, సౌమ్యం, నరసింహుని అనుగ్రహంతో నిండి ఉంది ఈ పవిత్ర స్థలం. ఈ ఆలయానికి చారిత్రకంగా మరియు ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ ఆలయం ప్రాచీనమైనది. ఇక్కడ కొలువైన నరసింహస్వామి శిలారూపంలో అలంకారమై అహోబిల నరసింహుని వలె భక్తులకు దర్శనమిస్తారు. దీనినే పెన్నా అహోబిలం అని కూడా అంటారు. రండి, ఈ ఆలయాన్ని మా కళ్ళతో చూస్తూ మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాం. పదండి. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలానికి చెందింది ఈ పెన్నా అహోబిల గ్రామం. ఉరవకొండ నుంచి సరిగ్గా 12 కిలోమీటర్లు ట్రావెల్ చేశాక మనకి ఇలా కుడివైపున ఒక ఆర్చ్ కనిపిస్తుంది. దీనిలోంచి ఇంచుమించు 1-2 కిలోమీటర్లు ముందరికి మనం ప్రయాణిస్తే కనుక మనం టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోతాం. మీరు కనుక బెంగళూరు నుంచో, హైదరాబాద్ నుంచో, లేక కర్నూలు నుంచో ఈ టెంపుల్ని విజిట్ చేయాలనుకుంటే కనుక అనంతపూర్ దాకా వచ్చి అక్కడి నుంచి ఇంచుమించు 40-45 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే చాలండి ఈ టెంపుల్ దగ్గరికి వచ్చేయచ్చు. బస్లో రావాలనుకుంటే కనుక గుంతకల్ నుంచి కానీ అనంతపూర్ నుంచి కానీ ఈ ప్రదేశానికి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. ట్రైన్లో వస్తే కనుక మీరు అనంతపూర్లో కానీ, గుంతకల్లో కానీ, లేదా గుత్తిలో దిగి అక్కడి నుంచి ఏదైనా వెహికల్లో కానీ, బస్లో కానీ ఇక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ ఆలయాన్ని చిన్న అహోబిలం అని కూడా పిలుస్తారండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోని నల్లమల అడవుల్లో ఉన్న అహోబిలం క్షేత్రం వంటి అనుభూతిని ఇక్కడ కూడా భక్తులు పొందుతారు కాబట్టి. ఆ అహోబిల క్షేత్రం ఎంత శక్తివంతమైనదో అలాగే ఈ పెన్నా అహోబిల క్షేత్రం కూడా అంతే చరిత్ర మరియు విశిష్టత కలిగి ఉండి ఎంతో మహిమాన్విత క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మీకు కనిపిస్తున్నదే పెన్నా అహోబిల గ్రామం. ఈ గ్రామం మధ్యలో ఒక చిన్న కొండపైన నరసింహస్వామి వారు ఉద్భవించారు. ఈ ఆలయం పెన్నా నది ఒడ్డున ఉంటుంది. ఇక్కడికి చేరుకోవాలంటే మెట్ల మార్గంలో సుమారు 100 నుండి 150 మెట్లు ఎక్కి కొండపైనకి చేరుకోవచ్చు, లేదా రోడ్డు మార్గంలో కూడా ఆలయానికి డైరెక్ట్గా చేరుకోవచ్చు. కారులో వచ్చిన వాళ్ళకి కొండపైన పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది. చాలామంది భక్తులు ఇక్కడున్న పెన్నా నదిలో స్నానం ఆచరించి తర్వాత స్వామివారిని దర్శించుకుందుకు వస్తారు. ఇదిగో ఇదే పెన్నా అహోబిలం ఆలయం యొక్క ముఖ్య గోపురం. రోడ్డు మార్గంలో వచ్చిన భక్తులందరూ కూడా ఈ గోపురం నుండే ఆలయంలోనికి ప్రవేశిస్తారు. ఈ ఆలయ నిర్మాణం ఇంచుమించు 14-15వ శతాబ్దంలో జరిగిందని చెప్పేసి అంటారు. చాళుక్యులు మరియు విజయనగర సామ్రాజ్యం కాలంలో ఆలయ నిర్మాణానికి ఆధారాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. కొండల మధ్యలో ప్రకృతి ఒడిలో స్వచ్ఛమైన వాతావరణంలో ఉంటుంది ఈ మహిమాన్విత క్షేత్రం. ఆంధ్రప్రదేశ్లోని నవనారసింహ క్షేత్రములలో అతి పురాతనమైనది మరియు స్వయంభు క్షేత్రములలో ఇది కూడా ఒకటి. ఈ ఆలయ చరిత్ర తెలుసుకోవాలంటే మనం 14వ శతాబ్దం గురించి మాట్లాడుకోవాలి. సుమారు 1477వ సంవత్సరంలో శ్రీ కృష్ణదేవరాయల వారిచే అనంతపురంలోని పెన్నా నదికి 3 కిలోమీటర్ల దూరంలో ఒక గిరిపై ఈ క్షేత్రాన్ని నిర్మించారు. పూర్వము ఈ ఆలయానికి తూర్పు దిశలో గొల్లపల్లి అనే గ్రామం ఉండేది. ఈ గ్రామంలో ఒక గోవు ప్రతిరోజు ఒక బిలం వద్ద క్షీరము అంటే పాలు ఇచ్చేది. ఆ గోవు యొక్క యజమాని ఆ గోవు పొదుగులో పాలు లేకుండా చూసి చాలా కలత చెందారు. ఒకరోజు శ్రీ నృసింహస్వామి ఆయన కలలో కనిపించి నీ గోక్షీరము నేనే సేవించుచున్నానని తెలియజేశారు. ఈ విషయం తెలిసిన ఆ గొల్లవాడు అమిత ఆనందభరితుడైనాడు. అప్పుడు అతను ఆ బిలము కోసం వెతుకుచుండగా బిలం పైభాగమున స్వామివారి పాదముద్రలు గల సాలగ్రామ శిలపై స్వామివారి కుడి పాదముద్ర కనిపించింది. అప్పటి నుండి ఆ గొల్లవాళ్ళు స్వామివారికి ఒక చిన్న ఆలయం నిర్మించి పూజలు చేసేవారు. తరువాత కాలంలో విజయనగర సామ్రాజ్యధీశుడైన సదాశివరాయలు వారు విజయనగరం నుండి పెనుగొండకు పయనించుచు ఈ క్షేత్రం వద్ద సేదతీరారు. స్వామివారు వారి కలలో కనిపించి తన జైత్రయాత్ర దిగ్విజయం అవుతుందని ఆశీర్వదించారు. శ్రీ సదాశివరాయలు వారు తన తిరుగు ప్రయాణంలో స్వామివారిని దర్శించి జీర్ణావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని పునరుద్ధరించమని రాజప్రతినిధి అయిన ఉదిరెప్ప నాయుడిని ఆదేశించారు. అలానే ఆలయానికి 2000 ఎకరముల భూమిని కూడా దానం చేశారన్నమాట.
ఆలయ నిర్మాణం సమయంలో ఏకశిల గల దీపస్తంభంతో పాటు రాజుగారి గుర్తుగా ఏకశిల విజయస్తంభమును కూడా ఈ క్షేత్ర ఆవరణలో నిర్మించారు. ఇవి సుమారు 45 అడుగులు ఎత్తుంటాయి. వీటిని మనం ఆలయ ధ్వజస్తంభానికి ఇరువైపులా చూడొచ్చు. పెన్నా నది సమీపముగా వెలిసి ఉండుట చేత మరియు శ్రీ స్వామివారి పాదముద్రిక కింద భాగమున బిలం ఉండుట వల్ల ఈ క్షేత్రానికి పెన్న అహోబిలమని పేరు వచ్చింది. అలాగే స్వామివారికి అభిషేకించిన జలం కూడా ఈ బిలం ద్వారా ప్రవహించి పెన్నా నదిలో కలుస్తుందని చెప్పేసి అంటారు. ఓ గొల్లబామ పాలమ్మిన సొమ్ముతో ఈ ఆలయ గోపురాన్ని నిర్మించారని ప్రసిద్ధి. అందుకే ఈ ఆలయ గోపురాన్ని పాలగోపురం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులు ఎందరో తమ దీర్ఘకాలిక రోగాలు మరియు చర్మ వ్యాధులు నయమైనట్లు గుర్తించారు. అలాగే ఇక్కడ చాలామంది వివాహం జరుపుకుంటారు. ఇక్కడ కళ్యాణ మండపాలు, వసతి గృహాలు, సత్రాలు కూడా అందుకే మనకి కనిపిస్తాయి. ఈ స్వామివారిని దర్శించుకుంటే వైవాహిక బంధం మరింత బలపడుతుందని ఇక్కడ ప్రజల ప్రసిద్ధి. అలాగే వివాహం కావాల్సిన వారు, సంతానం కావాలనుకునేవారు కూడా ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శిస్తారు. 1979లో స్వామివారి పాదముద్రికకు కొంత పైభాగంలో స్వామివారి మూల విరాట్ను ప్రతిష్ఠించారు. ఆ తర్వాత స్వామివారి మహిమలు రెండింతలయ్యాయని చెప్పేసి ఇక్కడ స్థానికులు నమ్ముతారు. ఆలయం దిగువ భాగంలో శ్రీ ఉద్భవలక్ష్మి అమ్మవారిని మనం దర్శించుకోవచ్చు. ఈ ఆలయం 1987వ సంవత్సరంలో నిర్మించబడింది. ఇక్కడ అమ్మవారు పుట్ట రూపంలో వెలిశారు. ఈ అమ్మవారిని చెంచు మహాలక్ష్మీదేవి అని కూడా అంటారు. స్థానికుల కథనం ప్రకారం ఇక్కడ అమ్మవారిని చూడగానే హిరణ్యకశిపుని వధించి ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామి ఇట్టే శాంతమూర్తి అయ్యారంటండి. ఆ తర్వాత స్వామివారు అమ్మవారిని ఈ ప్రదేశంలోనే వివాహం చేసుకున్నారని అంటారు. తదుపరి చెంచులక్ష్మి అమ్మవారు తాను స్వామివారికి 2వ భార్య అని తెలుసుకుని కోపగించి భూగర్భంలోకి వెళ్ళిపోతుంటే స్వామివారు ఆవిడ జడను పట్టుకుని పైకి లాగారంటండి. అప్పుడు ఒక పుట్ట రూపంలో అమ్మవారు ఇక్కడ ఉద్భవించారు అన్నది స్థానికుల కథనం. ఈ అమ్మవారు ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఆపదలు రాకుండా కాపాడతారని చెప్పేసి భక్తులు విశ్వసిస్తారు. స్వామివారిని అమ్మవారిని దర్శించుకున్నాక భక్తులందరూ ఇక్కడున్న కోనేటిని సందర్శిస్తారు. విశాలమైన ప్రాంగణంలో ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది ఈ కోనేరు. పండుగలు, పర్వదినాలు అప్పుడు భక్తులు ఈ కోనేటిలో స్నానం ఆచరిస్తారు. వివిధ చెట్లు, ఔషధాలకి చెందిన మొక్కల యొక్క వేరు ఈ కోనేటిలోని నీటిని తాకి చర్మ వ్యాధులను నయం చేసే దివ్యమంత్రంలా పనిచేస్తుందని చెప్పేసి స్థానికులు నమ్ముతారు. ఈ ఆలయ ఆవరణలో రాతితో నిర్మించిన కట్టడాలను మనం చూడొచ్చు. వీటిలోనే అప్పటి కాలంలో దర్శనానికి వచ్చిన భక్తులు సేద తీరి విశ్రాంతి తీసుకునేవారంట. ఈ ప్రదేశంలోనే మనం ఒక పురాతనమైన బావిని కూడా గమనించవచ్చు. ఇలా ఈ పెన్న అహోబిల క్షేత్రం ఎంతో ప్రశాంతమైన మహిమాన్విత క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.